ఈరోజు నిజంగా గత 4 రోజుల ముందు జరిగిన సంఘటనలో నిజంగా ఒక భారతీయుడుగా మనమందరూ బాధపడాల్సిన రోజు. ఎందువల్లంటే ఆడ జరిగింది ఏమనేసి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆడ మొత్తం ఇదైపోయింది వచ్చి మన భారతీయులే. ఈరోజు ఆడ కాపాడినోడు కూడా భారతీయుడే, సచ్చినోడు కూడా భారతీయుడే. కానీ వీళ్ళిద్దరి మధ్య పెంట పెట్టినోడు మాత్రం 3వ వాడు. ఇది మాత్రం ఖచ్చితంగా ఇది జరిగిన వాస్తవం ఇది. కానీ ఈరోజు ఈ యొక్క ఉగ్రవాదానికి ఉగ్రవాదం అనేది మన భారతదేశం నుంచి బయట తరిమేయడానికి మా మోడీ గారు కానీ ఒకప్పట్లో మా సుభాష్ చంద్రబోస్ గారు ఈ ఆంగ్లేయులకి తరిమేకి అప్పట్లో ఈ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఏం కోరినారంటే, మీ ఇంటి నుంచి ఒక బిడ్డనియండి, నేను మీకు భారతదేశం ఇస్తాము అన్నారు. ఈరోజు మా నరేంద్ర మోడీ గారు ఈ ఉగ్రవాదానికి అంతం చేయడానికి మాకు కానివైన వాని ఒక కోరితే ఈరోజు మీ అందరి ముందర ఈ పలంనేరు ఈ భారతదేశ ముసల్మాన్గా నేను అల్లాని ప్రమాణం చేసి చెప్తా ఉంటాను. నా దగ్గర ఇవ్వడానికి డబ్బు లేదు, నా దగ్గర ఇవ్వడానికి నగ లేదు, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. కానీ నా కొడుకు ఉండాడు, సింహం మారి ఉండాడు. వీడికి నా దేశం కోసము వీడికి బార్డర్కి పంపిస్తాను. వీడు ఒకవేళ చచ్చిపోతే కూడా గర్వంగా వీడికి నేను మోస్తాననేసి సభాముఖంగా ఎందుకంటే ఇది నా దేశం, ఈడ ఉండేది నా అన్న, నా తమ్ముడు, నా మామ, నా బామర్ది. ఇది మా కుటుంబ విషయం. మేము మా కుటుంబంలో కొట్లాడుకుంటాం, మేము మా కుటుంబంలో కొట్టుకుంటాం, మేము మా కుటుంబంలో ఏద్యం ఆడుకుంటాం. కానీ అదే మా కుటుంబంలో ఎవడైనా 3వ వాడు కానీ అడుగు పెడితే నా తల్లి సాధ్యంగా వాడికైతే ఎగిరేసి నరికే తిరుగుతాం. దాని తర్వాత ఈ మట్టిలోనే పోతాం అనేసి మీ అందరి ముందర నేను మాటిస్తా ఉంటా. నా మాట నా బిడ్డ కాపాడతాడనేసి మీ అందరి ముందు ఆ దేవునికి నాకు ఆ వరం ప్రసాదించాలా. మా నరేంద్ర మోడీకి ఈ విషయంలో మేము 100కి 100 పాళ్ళు మేము నిలబడతామనేసి మీ అందరి ముందర నేను 2 చేతులెత్తి మొక్కి నేను చెప్తాను. నా అరియకండి నా ప్లీజ్ దయచేసి ఎవరు ఓకేనా. హిందూ సోదరులందరికీ నమస్కారము. ఈ 4 రోజులప్పుడు కాశ్మీర్లో ఒక సంఘటన జరిగింది. పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి గూఢచారులు మన భారతదేశం మీదకి వచ్చి కాశ్మీర్లో అక్కడ పోయినటువంటి హిందువుల పైన చాలా సంఘటన అంటే కాల్పుల్లో మీరు హిందువులు ముస్లిమ్స్ పక్కకి వెళ్ళిపోండి, హిందువులు పక్క రండి అని చాలా హీనంగా వాళ్ళని కాల్చడం జరిగింది. అదేవిధంగా పెళ్ళయి 1 వారం అయింది ఆ పాపకి. ఒక జంట వాళ్ళు అన్న 1 వారం అయింది మాకు పెళ్ళయ్యి, పసుపు కుంకుమ మీద చూడండి, నా మొగుడిని వదలండి అంటే కూడా అంత క్రూరంగా చంపినారు. అదేవిధంగా 4 పిల్లోళ్ళు ఏడుస్తున్నారు, అన్న మా నాన్న చంపద్దండి వదిలేయండి అంటే కూడా క్రూరంగా చంపినటువంటి ఎదవనా కొడుకులు పాకిస్తాన్ గూఢచారులు. మన వాళ్ళు కూడా ఇంకా మేల్కొని త్వరలోనే మన నరేంద్ర మోడీ గారికి మనం అందరూ కూడా మద్దతు ఇచ్చి ఆ పాకిస్తాన్ని కంప్లీట్గా వాళ్ళని భూస్థాపం చేసేంత వరకు కూడా మనం అందరూ హిందువులందరూ ఐకమత్యంగా ఉండి నరేంద్ర మోడీ గారికి మనము ఉండి మనం ఆయనకి ఒక మద్దతు పలకాలని కోరుతున్నాను.
మన తెలుగు భాష లాంటి వాళ్ళు మన గంగ జాతర జరుగుతుంది, వాళ్ళ మజ్జిగిస్తారు, తిరుమల యాత్రపై వాళ్ళకి భోజనం పెడతాడు. ఇతను ఒక ముస్లింస్ సోదరుడైన మనతో ఎంతో కలిసి ఉంటాడు. ఆ పాకిస్తాన్ గుడాచారణ కొడుకులు ఇలాంటి జిల్లు భాషను చూసి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మనతో ఒక బావ అంటాడు, మామ అంటాడు, మనతో ఎంత స్నేహితంగా ఉంటాడు. ఏమొద్దు, పక్కన పకీర్పల్లి ఉన్నది, మేము వాళ్ళ అక్కడ జరిగే ఉరుసుకి కట్లు ఇస్తాము, వాళ్ళు మాకు ఎంత బూందీ పంచుతారు, ప్రసాదాలు పంచుతారు. ఒక మామ బామతో మేము ముస్లింతో అంత బాగుంటాము, మాకు ఒక సోదరులు బాగుంటూ ఉంటాము. जय भारत माता के, जय भारत माता के, जय भारत माता के, जय भारत माता के, जय भारत माता के। నాలుగు రోజుల క్రితం పెహల్గాంలో జరిగినటువంటి చర్య చాలా హేయమైనటువంటిది. అక్కడ హిందువులనే టార్గెట్గా చేసి చంపడం చాలా దుర్చర్య. ఇది పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటిది, చాలా మనం ఖండించదగింది. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి 140 కోట్ల భారతీయులు కూడా అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ మతభేదం లేకుండా ఎంతో సామరస్యంగా జీవిస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఒక రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఏర్పరచడం చాలా దారుణమైనటువంటిది. అందులో వేరే పర్యాటకులను చంపేదాని వల్ల అక్కడ శ్రీనగర్లో ఉండేటువంటి ముస్లింలు కూడా చాలా కోల్పోతారు, వాళ్ళకు ఉండేటువంటి జీవనం అంతా కూడా పోతుంది. దానివల్ల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా ఏదో మేము తీవ్రవాదులమా అన్నట్లు ప్రతి ఒక్కరికి కూడా ఒక అట్లాంటి సమస్య ఏర్పడిపోతూ ఉంది. మంచిగా ఉండేటువంటి ముస్లింలు దాదాపు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు ఇటువంటి వెధవలు ఒకరిద్దరు చేసేటువంటి దుశ్చర్యలకు, అట్లాంటి దుశ్చర్యలను ప్రోత్సహించేటువంటి పక్క దేశమైనటువంటి పాకిస్తాన్కు చాలా బుద్ధి చెప్పాల్సిన తరుణం ఏర్పడింది. అట్లాంటి సందర్భంలో భారతదేశం అంతా కూడా సమిష్టంగా మనం ఏర్పడి ప్రధానమంత్రికి కానీ హోంమంత్రికి కానీ మద్దతు ఇచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకునేటువంటి చర్యలకు మనము బాధ్యత వహించాల్సింది. వాళ్ళు ఏవైతే చేస్తారో దాన్ని అందరికీ కూడా మనం సమర్థించి ఇక్కడ ఉండేటువంటి భారతదేశ భవిష్యత్తును మనం కాపాడుకొని ఇటువంటివి సంఘటనలను పునరావృతం కాకుండా చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతాను. జై బోలో భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. వాళ్ళు ఏం మనుషులు ఎవరు అయితే ఉన్నారు కాదు, వాయిస్ రాదు. అందరికీ నమస్కారం. నిన్న మొన్న జరిగిన కాశ్మీర్లో మన భారతదేశ ప్రజలపైన చేసిన ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడ కానీ వదిలిపెట్టడం కాదు, తీవ్రవాదుల్ని అనగదొక్కే
తీవ్రవాదాన్ని అనగదొక్కే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వీళ్లకు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే తీవ్రవాదులకి మన భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఉంటారు, వీళ్ళని ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటే ఏదో ఒక చెయ్యాలి అనేసి ఒక ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమము చేశారు. ఎందుకంటే గతంలో చూసినా కూడా మొన్న జరిగిన పుష్కరాల్లో చూస్తే దాదాపు 50,000 కోట్ల మంది పుష్కరంలో వెళ్ళడం జరిగింది ప్రయోగరాజ్కి. అదేవిధంగా కాబట్టి ఇవన్నీ ఏం హిందువులు ఇంత ఐక్యతంగా ఉన్నారే అనే ఉద్దేశంతో వీళ్ళకి ఏదో ఒకటి చిచ్చు పెట్టాలా అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రోజు ఏదో మనసులో పెట్టుకొని భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉంటాయి, భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భారతదేశాన్ని చిన్న భిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నారు. అయినా వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, ఎవరైతే మా భారతీయుల మీద చేపెట్టారో, ఎవరైతే మా భారతీయులని చంపివేశారో వాళ్ళని వాళ్ళ వెనకాల ఉన్న ఏ దేశం ఉన్నా కూడా వాళ్ళని మొత్తము మట్టి కడుకొని పోతానేసి తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా 2-3 రోజుల్లోనే ఆ యొక్క దేశాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో మనమందరం మన రాష్ట్రం మన కేంద్ర ప్రభుత్వము బుద్ధి చెప్తుందనేసి, అదేవిధంగా అవసరమైతే ప్రతి ఒక్కరూ మనం వెళ్ళి ఆ యొక్క యుద్ధంలో ప్రతి ఒక్కరు పాల్గొంటామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జన్మభూమి. రోడ్ల